నేషనల్ హైవే రోడ్డు NH-16 నేషనల్ హైవే రోడ్లో మంగళగిరిలో మయూరి టెక్ పార్క్ చూస్తున్నాం అన్నమాట. అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నగరంలో ఐటీ సెక్టార్గా భవిష్యత్తులో ఇక్కడ మరింత అభివృద్ధి చెందే దిశగా మంగళగిరి అడుగులు వేస్తుందనే చెప్పాలి. ఎలక్ట్రానిక్ కంపెనీలు చాలా వస్తాయని చెప్తున్నారు. ఈ ప్రాంతం ఒక ఎలక్ట్రానిక్ సిటీగా ఆవిర్భావం గావించే అవకాశం ఉందన్నమాట. అమరావతి రాజధాని సమీపంలో ఈ ఏరియా మొత్తం ఎలక్ట్రానిక్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ దిశగా ఇక్కడ అడుగులు పడుతున్నాయనే చెప్పాలి. 2018లో ఈ మయూరి టెక్ పార్క్ ప్రారంభించారు. తరువాత అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఈ జనవరి నుంచి అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నారు. దాదాపుగా చివరి దశకి వచ్చింది అభివృద్ధి పనులు. ఈ మెయిన్ గేట్ అభివృద్ధి చేస్తున్నారు. లోపల ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం పూర్తి అయిపోయింది. చూడండి, నేషనల్ హైవే 6 వరుసల హైవే, చతుర్భుజి హైవే. మాజీ ప్రధాని వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ నేషనల్ హైవే అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతంలో ఈ మయూరి టెక్ పార్క్ రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో యువకులు విద్యార్థులు చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 7 అంతస్తుల బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్లో ఐటీ కంపెనీలు చాలా వస్తాయని కూడా చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, టెక్ కంపెనీలు ఇవన్నీ వస్తాయని చెప్తున్నారు. అవి వచ్చినప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యంలో, ప్రభుత్వ భాగస్వామ్యంలో కూడా కొన్ని కంపెనీలు వస్తాయని కూడా చెప్తున్నారు. ఇలా చూస్తున్న ఫేజ్ 1 మాత్రమే ఇది. అంటే ఫేజ్ 1లో అభివృద్ధి చెందిన ఐటీ కంపెనీ అన్నమాట ఇది మయూరి టెక్ పార్క్. అంటే ఐటీ కంపెనీలకి రెంట్కి ఇస్తారన్నమాట. లోన బిల్డింగ్లో రెంట్కి ఇస్తారు. ఈ విధంగా ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే, ఈ మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసినట్లయితే చాలా కంపెనీలు రావచ్చని చెప్తున్నారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఈ దిశగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎన్ఆర్ఐలతో చర్చలు జరుపుతున్నారు. విదేశీ ఎన్ఆర్ఐలతో కొన్ని చర్చలు జరిపి ఇక్కడ మరిన్ని సంస్థలు వచ్చేందుకు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారన్నమాట. చూడండి, బయట మెయిన్ గేటు అభివృద్ధి పనులు చేస్తున్నారు. మయూరి టెక్ పార్కు నేషనల్ హైవే రోడ్డు మంగళగిరిలో బయట అభివృద్ధి పనులు చేస్తున్నారు. చూడండి, నిర్మాణం లోపల ఇంటీరియర్ డెకరేషను, సీలింగ్ వర్క్ మొత్తం దాదాపుగా పూర్తి అయిపోయింది. ఏసీ వర్క్ జరుగుతుంది. ఈ మెయిన్ గేటు చూస్తున్నారు. ఏదైనా దాదాపుగా వచ్చే 2-3 నెలల్లో పూర్తి స్థాయిగా పనులన్నీ పూర్తి అవుతాయని కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. మంగళగిరి హైవే రోడ్డు ఇటు నుంచి డైరెక్ట్గా మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు. నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు ఇది. అటుగా వెళ్ళేది స్పీడ్ హైవే. నేషనల్ హైవే ఇది సర్వీస్ రోడ్డు. విజయవాడ నుంచి డైరెక్ట్గా 47 నెంబర్ బస్సు కరెక్ట్గా ఇక్కడే ఆగుతుందన్నమాట. సర్వీస్ రోడ్లోనే 47 నెంబరు బస్సు ఆగుతుంది. ఇది ఎన్ఆర్ఐ మీదుగా బస్టాండ్కి వెళ్తుందన్నమాట. విజయవాడ నుంచి మార్కెట్కి కూడా వెళ్ళొచ్చు. విజయవాడ మార్కెట్కి, మంగళగిరికి ఇది కన్వీనియంట్గా ఉండే నెంబర్ అనమాట. 47 నెంబర్ సిటీ బస్సు. ఈ విధంగా గుంటూరు విజయవాడ మధ్య వచ్చే బస్సులన్నీ కూడా ఈ పాయింట్లో ఆగుతాయి అన్నమాట. ఇక్కడ మయూరి టెక్ పార్క్ పాయింట్లో బస్సులన్నీ ఆగుతాయి. ఈ విధంగా కన్వీనియంట్ చాలా చక్కగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే నేషనల్ హైవేలో ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. రవాణా త్వరగా చేరుకునే అవకాశం ఉంది. గమ్యస్థానానికి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే త్వరగా వచ్చే అవకాశం ఉంది. పార్కింగ్ వసతి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి హైవేలో ఉండటం వల్ల ఇబ్బంది ఉండదని చాలామంది చెప్తున్నారు. డైరెక్ట్గా నేషనల్ హైవేలో డైరెక్ట్ హైవే అది. డైరెక్ట్గా విజయవాడ నుంచి ఒంగోలు వెళ్ళిపోయే లైన్ అనమాట అది. అంటే విజయవాడ మద్రాసు లైన్. విజయవాడ నుంచి ఒంగోలు దాకా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. స్పీడ్ హైవే ఇది. సర్వీస్ రోడ్డు మంగళగిరిలో NH-16 నేషనల్ హైవే మనం చూస్తున్నాం. అభివృద్ధి దిశగా మంగళగిరి అడుగులు వేస్తుందనే చెప్పాలి. ఈ ఐటీ సెక్టార్లో ఆటోనగర్లో కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఈ దిశగా మయూరి టెక్ పార్క్ మనం చూస్తున్నాం. ఆటోనగర్లో ఒక 10 ఐటీ పరిశ్రమలు ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ సిటీగా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు చాలా ఉన్నాయన్నమాట. మనం ప్రస్తుతం మయూరి టెక్ పార్క్ చూస్తున్నాం. హైవే రోడ్లో అభివృద్ధి చెందుతున్న మంగళగిరికి ఇదొక ఉద్యోగ కల్పనగా ఉంటుందని చాలామంది ఇక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు చాలామంది చెప్తున్నారు. అంటే ఈ ప్రాంతం వాసులకి ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ పనులన్నీ పూర్తి అయినట్లయితే ఇక్కడ
నిర్మాణ సంస్థలు, సాఫ్ట్వేర్ సంస్థలు ఈ ఐటీ సెక్టార్లో అంటే మయూరి టెక్ పార్క్లో వస్తాయని ఆలోచనగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ యువత, నిరుద్యోగులు కానీ చదువుకున్న వారందరూ కూడా ఇక్కడ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దిశగా మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు చాలామంది ప్రతినిధులతో మాట్లాడి ప్రైవేట్ కంపెనీలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఏదైనా సరే మంగళగిరి ఒక మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలోనే అభివృద్ధి చేయాలనేది నారా లోకేష్ గారి ఆలోచన విధానం. ఇక్కడ సమీపంలో అమరావతి ఉంది కాబట్టి అటు గుంటూరు, ఇటు మంగళగిరి, అటువైపుగా విజయవాడ ఉండటం, రెండు జంట నగరాలుగా ఆవిర్భావం చెందే దిశగా మంగళగిరి కూడా ఒక పెద్ద నగరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నగరపాలక సంస్థగా ఉంది కాబట్టి మరిన్ని కంపెనీలు వచ్చినట్లయితే అభివృద్ధి దిశగా ముందడుగు వేయొచ్చని చాలామంది చెప్తున్నారు. ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ సిటీగా, ఐటీ హబ్గా మారే అవకాశం ఉంది మంగళగిరి నగరపాలక సంస్థ. ఇందుకు తగిన చర్చలు, విధి విధానాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందడుగు వేయొచ్చని చెప్పవచ్చు. ఎందుకంటే మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఉంది. ప్రస్తుతం ఒక టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ దిశగా మరింత ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఏదైనా సరే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్లేందుకు అమరావతి రాజధాని ప్రక్కనే మనం నేషనల్ హైవే చూస్తున్నాం కాబట్టి నేషనల్ హైవే అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది. ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఏమి ఉండవు కాబట్టి పార్కింగ్ సదుపాయం ఉంటుంది. సకాలంలో ఆఫీస్కి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఇదే లైన్లో హైవే రోడ్లో రాష్ట్ర కార్యాలయాలు చాలా మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా జనసేన కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడే ఉంది చూడండి. ఇది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, హైవే రోడ్డు, మంగళగిరి.